అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈ దీపావళికి నేను ఊరికి ఒక చిన్న సరదా నిర్ణయం తీసుకున్నాను. అంటే అందరూ తీసుకుంటారు అనుకోండి, బట్ ఆచరించదగ్గ నిర్ణయం అని. సో ఇక్కడి నుంచి కొంతకాలం, అది సంవత్సరమా 3 ఏళ్ళ 4 ఏళ్ళ పక్కన పెడితే, గీతా మకరందం అనే శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు రాస్తున్న పుస్తకం చాలా బాగుంది. దాంట్లో చాలా శ్లోకాలు, దాని సారాంశం తెలుసు, జీవిస్తున్నప్పటికీ మెమరైజ్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను. అలాగని బట్టి కొట్టడం కాదు, ఊరికి అప్పుడప్పుడు చదవడం. తర్వాత ఈ గీతా మకరందం మీద కూడా ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ మన అనుభవంలో నుంచి కొంత తెలుసుకుందాం, నేర్చుకుందాం. సో ఆధ్యాత్మికతకి మెమరీకి ఏ సంబంధం లేదని నేను చెబుతూనే ఊరికి సరదాగా గుర్తుపెట్టుకునే ప్రక్రియ, తద్వారా మైండ్ కొంత షార్ప్గా, యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది అనేది. సో ఇందులో నేను ఒక 10-15 రోజులుగా అప్పుడప్పుడు తిరిగేస్తున్నాను. నన్ను ఫస్ట్ ఆకర్షించిన పద్యం, అది నాకు కొంతవరకు అట్లా గుర్తుండిపోయింది. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణాన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్యమరతి నానాశాస్త్ర రహస్య శాఖమరతి క్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. ఇది నన్ను బాగా ఆకర్షించింది. ఈరోజు భగవద్గీతకి 18 పేర్లు ఉన్నాయని తెలుసుకున్నాను ఒక 4-5 డేస్ క్రితం. ఆ పద్యం మీతో షేర్ చేస్తాను. వీలైతే గోడ మీద రాసి పెట్టుకుని ఊరికి ఎవరైనా చెప్పండి. అంటే ఎందుకన్ని పేర్లు అంటే రకరకాలుగా అది ఉపయోగపడుతుంది అని చెప్పడానికి. సో గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణాన సంరోపితం. సో ఈ గీత అనే ఒక కల్పవృక్షము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మచే నాటబడ్డది. వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రభావదాంకరం. సో వేదవ్యాస మహర్షితో పెంచబడింది. ఆ తర్వాత ఆత్మ ప్రబోధమే దాని అంకురం, అంటే దాని నుంచి బయటకు వచ్చే మొట్టమొదటి లీఫ్, లేకపోతే ఒక చిన్నదే ఉంటుందో అది. నానా శాస్త్ర రహస్య శాఖ మరతి క్షాంతి ప్రబాలాంకితం. సో వివిధ శాస్త్రాల యొక్క రహస్యాలన్నీ దాని కొమ్మలు అని చెప్తున్నాడు. ఆ తర్వాత కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. సో వైరాగ్యము, సహనము, ఇట్లాంటి సద్గుణాలు వాటి యొక్క చిగురుటాకులు. సో భక్తి దాని పుష్ప సుగంధం. ఇది మోక్షానికి దారి, మోక్షదాయకమని. కృష్ణుడి ప్లేస్లో మనల్ని మనం ఉంచుకొని భగవద్గీత చదివి ఆ క్వాలిటీస్ మనలో కనుక రిఫ్లెక్ట్ చేసుకోగలిగితే భగవద్గీత సారము మనం ఆచరించవచ్చు. ఇది మత గ్రంథం కాదు. ఇది భగవద్గీత అన్నది ఎవరైనా చదవచ్చు. మత గ్రంథాలు వేరే, అందులో డిక్టాట్స్ ఉంటాయి, వేరే వాటితో పోల్చి చెప్పడం ఉంటుంది. స్వర్గ నరకాలు ఉంటాయి. భగవద్గీత యాక్చువల్గా ఈ క్షణం వర్తమానంలో నేను ఎట్లా జీవించాలి, నువ్వేం చేస్తే నువ్వు వర్తమానంలో నువ్వు జీవించగలవు, ఏవేవి తీసేయాలి, ఏవేవి అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి విషయాల గురించి అందులో చాలా విషయాలు వస్తూ, అత్యంత ముఖ్యంగా ఈవెన్ స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవాడు, భగవద్గీత మొత్తంలో ఒక్క శ్లోకం చాలు, ఈ ఒక్క శ్లోకాన్ని ఆకలింపు చేసుకుంటే భగవద్గీత యొక్క సందేశం పూర్తిగా నీకు అర్థమవుతుంది, దాన్ని ఆచరించవచ్చు అని చెప్పేవాడు. ఏమిటా శ్లోకం? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యు పపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంటే అర్థమైంది, అధైర్యాన్ని వదిలే, పిరిగితనం వద్దు. హృదయ దౌర్బల్యం అన్నది మంచిది కాదు. నీ కర్తవ్యాన్ని గుర్తించు, దట్స్ ఆల్. వివేకానంద చెప్పిన మాట ఏమిటంటే, ఇఫ్ వన్ రీడ్స్ దిస్ వన్ శ్లోక హీ గెట్స్ ఆల్ ద మెరిట్స్ ఆఫ్ రీడింగ్ ద ఎంటైర్ గీత. ఫర్ ఇన్ దిస్ వన్ శ్లోక లైస్ ఇంబెడెడ్ ద హోల్ మెసేజ్ ఆఫ్ గీత. అంటే ఒక్క శ్లోకంలో గీత యొక్క సమస్త సారము దాగుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత గీత
అంటే 4 గాల గురించి, అంటే గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే, అంటే గీతా గంగా చ గాయత్రి గోవిందేతి, ఈ 4 గా అకారముతో స్టార్ట్ అయింది. చతుర్గాకార సంయుక్తే పునర్జన్మ నవిద్యతే, అంటే గీతని చదివినవాడు, గంగా స్నానం ఆచరించినవాడు, గాయత్రిని పట్టుకున్నవాడు, ఆ తర్వాత గోవిందుడు అని భక్తితో పూజించినవాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు దాన్ని సారాంశాన్ని. ఏదేమైనా ఆచరించి తెలుసుకోవాల్సిన విషయాలు తప్ప బట్టి తెలుసుకునే విషయాలు కాదు. సో నేను భగవద్గీత చిన్న ఉన్నప్పుడు ఎస్సీవి గుప్తా స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు కాంపిటీషన్ పెట్టారు. అంటే దాదాపు అన్ని అధ్యాయాలు బట్టి పడితే ఒక కాంపిటీషన్ ఉంటుంది. అంటే నేను, మా మిత్రుడు నాగరాజు అని నాకు గుర్తు, దాదాపు మేము ఇద్దరము భగవద్గీత అన్ని అధ్యాయాలు బైహార్ట్ చేసామన్నమాట. కానీ దాని అర్థము, దాని సారాంశము, లేకపోతే అది ఆచరించడం అట్లా తెలియదు, ఓన్లీ గుడ్డిగా బట్టి పట్టడం అంతే. సో ఇప్పుడు తెలుసు నాకు బట్టి పట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక వ్యక్తికి భగవద్గీత గుర్తుండక్కర్లే, భగవద్గీత ఆచరిస్తూ నీవే భగవద్గీత నడయాడాలి తప్ప అది జస్ట్ మైండ్లో పెట్టుకుని పండితుడిగా ఉంటానికి కాదు. అది నీ జీవన విధానం అబ్బా, అంతే. సో ఇప్పుడు గీతా సారాంశము నా జీవన విధానం అయినప్పటికీ ఇందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, జీవితానికి సంబంధించిన బలమైన భావనల్ని వ్యక్తపరిచిన శ్లోకాలని సరదాగా మెమరైజ్ చేద్దాం, అలాగని బట్టి కొట్టడం కాదు, ఊరికే చదువుతూ ఉండగా గుర్తుండిపోవాలంతే. అందుకే టైం ఫ్రేమ్ ఏం పెట్టుకోలేదు. ఇట్ మే టేక్ లైఫ్ టైం. సో భగవద్గీత గల 18 పేర్లు నేను మొట్టమొదటిసారి చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. గీతా గంగా చ గాయత్రి సీతా సత్య సరస్వతి బ్రహ్మ విద్యా బ్రహ్మవల్లి త్రిసంధ్యా ముక్తిగేహిని అర్ధమాత్రా చిదానంద భవగ్ని భ్రాంతినాశిని వేదత్రయీ పరానంత తత్వార్థ జ్ఞానమంజరి. అంటే గీత గంగా చ గాయత్రి 3, సీత సత్య సరస్వతి 6, బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని ఇవి 4 మొత్తం కలిపితే 10, అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతినాశిని మొత్తం 4 14, వేదత్రయి 15, పర 16, అనంత 17, తత్వార్థ జ్ఞానమంజరి 18. సో ఎందుకు ఈ పేర్లు వచ్చాయి అన్న దాని గురించి ఎప్పుడన్నా ఒక వ్యాఖ్య చేద్దాం. ఎందుకు అర్ధమాత్ర అయ్యింది, ఎందుకు చిదానందం అయ్యింది, ఎందుకు భ్రాంతినాశిని అయింది, ఎందుకు తత్వార్థ జ్ఞానమంజరి అది, ఎందుకు అది సరస్వతి, ఎందుకు అది సత్య, ఎందుకు అది ముక్తిగేహిని, ఎందుకు అది త్రిసంధ్య, ఎందుకు అది బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి, సరదాగా తెలుసుకోవాలి. ఏదేమైనా భగవద్గీత బట్టి పట్టేది కాదు, ఆచరించేది. సో ఇంకా చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. సో విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఎవరైతే ఉన్నారో ఆయన భగవద్గీత మీద చాలా అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చారు. ఎప్పుడైనా వీలైతే వినండి, మహానుభావుడైన. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తో పుట్టామని గుర్తించి ఆ పర్పస్ని వాళ్ళు ప్రపంచంలో సార్థకత చేసుకుని వెళ్ళిపోతారు. ప్రకృతిలో ఏ పర్పస్ లేదు, ప్రకృతిలో జస్ట్ తినడం, పడుకోవడం, మైథునం, ఆ తర్వాత మరణం అంతే, శారీరక పరంగా. అదర్వైజ్ ప్రకృతిలో ఏ మరణం లేదు, వదిలేద్దాం. కానీ ప్రపంచంలో మనిషిని మేల్కొల్పడానికి ఈ పనికిరాని విషయాల్లో పడి ఈగోలతో, లేకపోతే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు, పని ఎట్లా చేయాలి, ఏ పని చేయాలి, ఎవరితో ఉండాలి, ఎలా జీవించాలి, నా రోజును ఎట్లా గడపాలి, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలతో ఉన్నాడు మనిషి. అట్లాంటి వాడికి దారి చూపడానికి చాలామంది మహానుభావులు ప్రయత్నించారు, వాళ్ళు ఆచరిస్తున్నాయి. అట్లా విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు దీన్ని ఎంత పక్కడబందీగా రాశారంటే, నాకు ఈ మిత్రుడు ప్రతాప్ ఇచ్చాడు గిఫ్ట్. అరుణాచలం నుంచి పోస్ట్ చేశాడు, నన్ను కలవనేమో అనుకుని. ప్రతాప్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పుస్తకం నాకు చేరింది. దాంట్లో చిన్న నోట్ రాశాడు, ఇది ఊరికే మీకు ఇస్తున్నానని. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ గీతా మకరందం అనే పుస్తకం చదవాలని, అది అట్లా నా జీవితంలోకి వచ్చేసింది. సో అందుకని ఏది నా జీవితంలోకి అట్లా వచ్చినా నేను దాన్ని పూర్తిగా గౌరవిస్తాను. నా అంతకు నేను దేనికోసం పెద్దగా ప్రయత్నించను, ఒకవేళ వస్తే పరిపూర్ణంగా గౌరవిస్తాను. కాబట్టి ఇక్కడి నుంచి మీలో ఉన్న దీపావళికి, దీపం స్థిర మనస్సుకి సంకేతం, నిలిచి ఉన్న దీపం. ఆ దీపపు కాంతి అన్ని దిక్కులా పడ్డమన్నది సర్వతోముఖాభివృద్ధికి, ఆ తర్వాత నిజమైన జ్ఞానానికి సంకేతం అది. అందుకని ఊరికే దీపాలు వెలిగించడం కాదు, మన లోపట దివ్య వెలిగించుకోవాలి. దివ్య వెలిగితే అర్థం ఏంటి? చీకటి వెళ్ళిపోయిందని, ద్వేషం వెళ్ళిపోవాలి,
కుట్రలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, అబద్ధాలు అవన్నీ పోవాలి. యు ఆర్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీథింగ్. ఇక్కడ నీ ఉన్నది ప్రశాంతంగా జీవిస్తూ నీ ధర్మం ఏదో దాన్ని నిర్వర్తించు. సైనికుడివైతే సైనిక ధర్మం, భార్యవైతే భార్య ధర్మం, ఒక కంపెనీ ఓనర్ అయితే ఓనర్ ధర్మం, వాచ్మెన్ అయితే వాచ్మెన్ ధర్మం. అందరూ ఒకటే అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ గొప్ప పని, మామూలు పని లేదు. అందరూ పని చేస్తేనే ఈ సమాజం నడుస్తుంది. మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఏది గొప్పదంటే ఎట్లా చెప్తాం? అన్నీ ఇంపార్టెంటే. కొన్ని చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తున్నా అవి కూడా వేరో ఏదో ఒక దాని మీద ఆధారపడే ఉన్నాయని గుర్తిస్తే సరిపోతుంది. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. దీపావళిని సేఫ్గా సెలబ్రేట్ చేసుకుంటారని తెలుసు. బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఒక చిన్న దీపం వెలిగిస్తున్నా ఈ రోజుకంతే. పొల్యూషన్ క్రియేట్ చేయొద్దని అనిపించింది. మొట్టమొదటిసారి నేను ఏ బాణసంచా పేల్చలేదు. రీసరస్సు వయసు